75వ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 17న గుంటూరులో జరిగే సభకి వాడవాడల అధిక సంఖ్యలో మాల సోదరులు అందరూ తల్లి రావాలని పండు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. వర్గీకరణ వ్యతిరేకంగా జేఏసీగా ఏర్పడిందని తెలిపారు. వర్గీకరణ వ్యతిరేకంగా జరిగే పోరాటంలో యువత పాల్గొనకుండా ఉంటే మాల జాతికి ఉనికికే ప్రమాదం ఉందన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఈ తీర్పులో మాత్రం ఎక్కడా కూడా వర్గీకరణ చేయమని చెప్పలేదు. కానీ మీడియా అంతా కూడా వ్యతిరేక ప్రచారం చేసి వర్గీకరణ చేయమని చెప్పినట్టు చాలా దారుణమైన ప్రచారం చేయడం జరిగింది. ఈ తీర్పును క్షుణ్ణంగా పరిశీలించే ముందు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ 2 రోజుల్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడే కాదు, గ్రామాల్లో తెలియదు చైతన్యం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కొంతమందే కాదు, మేము కూడా